గాన గాంధర్వుడు నెల్లూరు ముద్దుపిట పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద చేనేత సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సంస్థ ప్రతినిధి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ స్మరణ కార్యక్రమానికి సినీ రంగం నుండి ప్రముఖ నటులు శుభలేఖ సుధాకర్, సినీ సంగీత దర్శకులు వీణపాణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నెల్లూరు నగరంలోని ఎస్పీ బాలు విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం తన అద్భుతమైన గాత్రంతో తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలారని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు ఎప్పటికీ అమరంగా నిలిచిపోతాయని కొనియాడారు. గాన గాంధర్వుడు నెల్లూరు ముద్దుపిట పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద చేనేత సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సంస్థ ప్రతినిధి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ స్మరణ కార్యక్రమానికి సినీ రంగం నుండి ప్రముఖ నటులు శుభలేఖ సుధాకర్, సినీ సంగీత దర్శకులు వీణపాణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నెల్లూరు నగరంలోని ఎస్పీ బాలు విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం తన అద్భుతమైన గాత్రంతో తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలారని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు ఎప్పటికీ అమరంగా నిలిచిపోతాయని కొనియాడారు. నెల్లూరు వారికి చాలా ప్రేమించే వ్యక్తి బాలు గారు. అలాగే యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఒక తెలుగువారే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రేమిస్తారు. ఆయన భక్తుల్లో నేను కూడా ఒక్కడిని. అండ్ వెరీ హ్యాపీ, అదృష్టం దట్ ఐఎమ్ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో. వారు స్టార్ట్ చేసిందే ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు నాడు సంగీతానికి సంబంధించి ఒక కళాకారుని, ఒక కంపోజర్ని కానీ, లిరిసిస్ట్ని కానీ, ప్లేబ్యాక్ సింగర్ కానీ, లేకపోతే ఒక మ్యూజిషియన్ని కానీ తీసుకొచ్చి వారు పుట్టి పెరిగిన ఊరిలో సత్కరించడం అన్నది ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. వారు కాలం చేసిన తర్వాత ఆయన ఎక్కువ సంపాదించుకున్నది ఏంటంటే మిత్రుల్ని, అభిమానులతో పాటు ఇవాళ ఆ మిత్రులు ఆ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుడిగా ఇవాళ ఈ ఫంక్షన్ వారి 80వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి నేను వచ్చాను. కాస్త టైంలోని శైలజ గారు కూడా వస్తున్నారు. ఈసారి చాలా మంచి మనిషి, చాలా చాలా సాత్వికుడు. మన 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక అరమాట మాట్లాడతారు. మా వీణాపాణి గారు ఇవాళ వీరికి సార్ బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేమందరం రావడం, మీరందరూ రావడం కూడా చాలా ఆనందం. సార్ ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. వారి మాట ద్వారా, పాట ద్వారా సర్వేజన వయసులో, అనుభవంలో, పద్ధతిలో, ప్రవర్తనలో చాలా చాలా పెద్ద మనిషి, గొప్ప మనిషి. మా సార్కి ఈయనకి ఉన్న అనుబంధం, ఆప్యాయత ఎంతో. ఒకరిని ఒకరు ఇద్దరు పరస్పరం అభిమానించుకునేవారు, ఆరాధించుకునేవారు. సార్ ఇందాలన్నట్టు ఎన్నో కార్యక్రమాల్లో సార్ పాల్గొ పంచుకున్నారు. అండ్ దిస్ టైం రిక్వెస్ట్ చేసాం, ఇలా వస్తే బాగుంటుందని. ఈ సందర్భంగా సార్ ప్రతి సంవత్సరం బాలు గారి పేరు మీద ఒక అవార్డును ప్రఖ్యాతమైనటువంటి గాయకులకి, సంగీత దర్శకులకి అందజేస్తున్నాం. మొదటి సంవత్సరం మాధవపెద్ది సురేష్ గారికి ఇచ్చాం, అలాగే పాటూరు సేనయ్య గారికి ఇచ్చాం. రెండో సంవత్సరం వచ్చేసి ఘంటసాల గారు, సుశీల గారు సంగీతం నేర్చుకున్న విజయనగరం మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన బిఏ నారాయణ గారికి ఇచ్చాం, బిఏ నారాయణ గారికి. మూడో సంవత్సరం ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఆయన విద్యాసాగర్ గారికి ఇచ్చాం. నాలుగో సంవత్సరం బాలు గారితో పాటు 4000 కచేరీలు చేసినటువంటి బి రమణ గారికి ఇచ్చాం. ఈ సంవత్సరం బాలు గారు నటించిన మిథునం చిత్ర సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి గారికి అందజేయడం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని, సాయంత్రం కార్యక్రమాన్ని, టౌన్ హాల్ జరిగే కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్,
పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.